ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 13వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 61,499 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 33,384 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,04,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 20 గంటల సమయం అనేది పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోంది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి క్యూ లైన్లన్నీ నిండిపోయి, కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ అనేది ఉందండి. తిరుమల ఆలయం నుంచి శిలాతోరణం అనేది చాలా దూరంలో ఉంటుంది. అంతవరకు కూడా క్యూ అనేది వ్యాపించి ఉందంటే మీరు ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తుల యొక్క రద్దీ అనేది ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే 20 గంటల సమయం పడుతోందండి ఫ్రీ దర్శనానికి. తర్వాత ఇంకా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక వారంలోని శుక్ర, శని, ఆదివారాలలో భక్తుల యొక్క రద్దీ అనేది కొండపైన చాలా ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా మనకు శ్రీవారి మెట్లు కాలినడక మార్గం, అలాగే అలిపిరి మెట్ల మార్గంలో కూడా భక్తుల యొక్క రద్దీ అనేది మామూలు కంటే కూడా చాలా ఎక్కువ రద్దీ అనేది కనపడుతోంది. కాబట్టి తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఈ 20 గంటల సమయం వేచి ఉండటానికి తగిన ఏర్పాట్లు చేసుకొని మీరు క్యూ లైన్లోకి వెళ్ళవలసిందిగా మనవి. 2024 ఆగస్ట్ నెల వరకు తిరుమల తిరుపతికి సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఇక మీరు ఆగస్ట్ నెల లోపు దర్శనానికి వెళ్ళాలనుకుంటే కనుక మీకు కేవలం తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే సిఆర్ఓ ఆఫీస్లో కొండపైన రూమ్స్ అనేవి ఇస్తారు, వాటిని తీసుకోవాలి. అయితే భక్తులకు ఒక శుభవార్త ఏంటంటే 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను ఈ జూన్ నెల చివరి వారంలో విడుదల చేస్తున్నారండి ఆన్లైన్లో. మీరు ముందే ఎటువంటి ఇబ్బంది, తొందర లేకుండా బుక్ చేసుకొని నిదానంగా దర్శనానికి వెళ్ళొచ్చు. అయితే కరెక్ట్గా ఏ తేదీన ఏ దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నారు అనేది టీటీడీ వారి నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది. నేను వాటి గురించి వివరంగా ఏ రకమైన దర్శనం టికెట్లను ఏ తేదీలలో విడుదల చేస్తున్నారు ఈ జూన్ నెలలో అనేది వివరంగా ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. భక్తులు ఆ వీడియోని చూసి ఈ జూన్ నెల చివరి ఆఖరులో ఆయా తేదీలలో దర్శనం టికెట్లను బుక్ చేసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, అక్క దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారా ఇప్పుడు అని అడిగారండి. ఒకప్పుడు కాలినడక మార్గాలలో వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టికెట్లు అనేవి ఇచ్చేవారండి. ఇప్పుడు దివ్య దర్శనం టికెట్లు అంటూ ఏమీ ఇవ్వటం లేదు. కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు కూడా సర్వదర్శనం టికెట్లే ఇస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లాలనుకునే భక్తులకు కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 2 లేదా 3 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కేటాయిస్తారండి. అయితే మీరు ఖచ్చితంగా టికెట్లు దొరకాలంటే రాత్రి నుంచే క్యూ లైన్లో ఉండాలి. అర్ధరాత్రి నుంచే మ్యాక్సిమం టికెట్లు అనేవి ఇవ్వటం మొదలు పెడతారండి. కాబట్టి ముందు రోజు రాత్రి నుంచే మీరు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో క్యూ లైన్లో ఉంటే మీకు టికెట్లు అనేవి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను తీసుకొని మీరు నడిచి వెళ్ళొచ్చు. ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే
వచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా కొండకు వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్ల మార్గం అండి. శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. అయితే ఈ టికెట్లు కేటాయించడం మొదలుపెట్టిన 1 గంట కల్లా కూడా టికెట్లన్నీ అయిపోతాయి. మీరు ఖచ్చితంగా ఉదయం 5 గంటలకు వెళ్తేనే మీకు టికెట్స్ అనేవి దొరుకుతాయి. ఈ టికెట్లను తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా మీరు దర్శనం టికెట్లు తీసుకొని కాలినడక మార్గాలలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు ఫ్రీ దర్శనంకి ఎంత టైం పడుతుంది అని అడిగారండి. నిన్నటి వరకు భక్తుల యొక్క రద్దీ అనేది కొంచెం సాధారణంగానే ఉండిందండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 20 గంటల సమయం అనేది పడుతోంది. ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉంది. ఎప్పుడూ కూడా శుక్ర, శని, ఆదివారాలలో రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. క్యూ లైన్లు కూడా నిండిపోయి రోడ్డు మొత్తం కూడా శిలాతోరణం వరకు రోడ్లో భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తోంది. అలాగే హ్యాండిక్యాప్డ్ దర్శనం ఏమైనా ఉన్నాయా చెప్పగలరు అని అడిగారండి. హ్యాండిక్యాప్డ్ వారికి సపరేట్ దర్శనం అనేది ఉందండి. సపరేట్ క్యూ లైన్ నుంచి వాళ్ళని పంపిస్తారు. అయితే ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. ఈ టికెట్లను మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం కోటాను బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం అనేది ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో ప్రతి నెల చివరి వారంలో విడుదల చేసినప్పుడు నేను మన వీడియోలో చెప్తాను. అప్పుడు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చండి. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.